హల్లెలూయా. అమ్మ విన్న వాళ్ళు అర్థమవుతుందా మీకు? ఇది దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి వస్తుంది? దావీదుకి వస్తుంది. నీతో కూడా ప్రతిరోజు ఒక ప్రత్యక్షత రావాలి. ప్రతిరోజు ఏం రావాలి? ప్రత్యక్షత రావాలి. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు, దాంట్లో మనం నడిచినప్పుడు అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు మా వాక్యం ద్వారా. తల్లిదండ్రులను గౌరవించంటాడు, గౌరవించాలి. తల్లిదండ్రులను ప్రేమించంటాడు. ఒక్కసారి తల్లిదండ్రులు పోయినారనుకోండి, యవ్వన పిల్లలు జాగ్రత్త, నువ్వు తలకి జీవితాంతం ఏడ్చాల్సిందే. నువ్వు తండ్రి లేని బాధను నేను అనుభవిస్తాను. చూసుకో, కొట్టడము ఏం పని. యవ్వన పిల్లలు జాగ్రత్త. దేవుని ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు మన జీవితంలో మార్పు జరుగుతుందమ్మా. అది రావాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది రావాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. మనకు వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? వాక్యము వ్యక్తిగతంగా చదవాలి. ఉన్నారు కదమ్మా, అర్థమైతే 2 చేతులు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా దేవునికి. వ్యక్తిగతంగా మనకు ప్రత్యక్షత రావాలంటే వ్యక్తిగతంగా చదవాలి. నేను ఒక అర్ధగంట మాట్లాడాలనుకుంటే అర్ధగంట నేను వాక్యం ఎక్కడో యూట్యూబ్లో చదివి నేను వచ్చి అర్ధగంట నేను ఇక్కడ చెప్పేస్తాను. ఇక నెక్స్ట్ వారం దాకా నేను వాక్యం చదివాను, ప్రార్థన చేయను. మళ్ళీ ఎప్పుడో శనివారమో ఆదివారం పొద్దునో వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో నేను చూసి ఒక అర్ధగంట వాక్యం. ఏం ప్రత్యక్షత అది? దేవుడు ఒక సేవకుడు తన ఒక సాక్ష్యం ద్వారా ఇదే అన్నాడు. ఆయన పేరు వచ్చి గుర్తు కావడం, ఆండ్రూ ఉమక్ అనే సేవకుడు. ఆండ్రూ ఉమక్ అనే సేవకుడు కెనెత్ కోప్లాండ్ మీటింగ్స్కి, కెనెత్ హేగెన్ అనే సేవకుని మీటింగ్కి వెళ్ళేవాడు. వెళ్ళి ఈ యొక్క విశ్వాసం, ఈ మాటలన్నీ కూడా తీసుకొని వచ్చి తను పరిచర్య చేస్తున్నట్టే ఒక చర్చ్లో ఆయన పాస్టర్గా జాబ్ చేసేవాడు. అక్కడ ఆయన బోధిస్తే ఒక 4 వారాల దాకా భయంకరంగా అంత కూడా ఉద్యమంలాగా అంత బాగైందంట. ఈ 4 వీక్స్ అయిన తర్వాత ఎవరైతే ఆ సంఘ పెద్దలు ఉంటారో వాళ్ళు మెల్లగా ఇది ఎట్లా చెప్తున్నావు, అది ఎట్లా చెప్తున్నావు అన్నీ చేసేది అంత చప్పబడిపోయిందంట. చప్పబడిపోయి ఏమి కూడా లేకుండా ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట, నేను నీకు ప్రత్యక్షత ఇవ్వాలనుకుంటున్నాను. నేను అక్కడ కెనెత్ హేగెన్ గారిని నేను ఆ విధంగా నేను వాడుకుంటున్నాను. నిన్ను నేను వేరే విధంగా వాడుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా దగ్గర గడుపు, నా దగ్గర వాక్యం ధ్యానించు, నా దగ్గర నేర్చుకో, నేను నీకు చెప్తాను, అవి చెప్పు అన్నాడంట. అప్పటి నుంచి అతను విధానమే మార్చుకొని దేవుని సన్నిధిలో గడిపి దేవుడు చెప్తున్న మాటల్ని ధ్యానించి అతడు చర్చికి తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. దాదాపు ప్రపంచమంతా తిరిగాడు ఆయన. ఇప్పటికీ బలంగా పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ, మనము పరిచర్య కాకపోయినా